Hello everyone. First question. Assuming that the numbers in each of the following figure follows a similar pattern, select the option that can replace the question mark in figure C. సిమిలర్ క్వశ్చన్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మనకి క్వశ్చన్లో ఏబిసి అనే 3 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 3 ఫిగర్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ని ఫాలో అవుతాయని చెప్తున్నారు. అయితే ఈ ఫిగర్ సిలో క్వశ్చన్ మార్క్లో వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఏలో ఇక్కడ 12 ఉంది, 84 ఉంది. 84 అనేది 12 మల్టిపుల్, రైట్? అలాగే ఫిగర్ బిలో 9 ఉంది, 81 ఉంది. 81 అనేది కూడా 9 మల్టిపుల్. ఫిగర్ సిలో 11 ఉంది, 88 ఉంది. 88 కూడా 11 మల్టిపుల్, రైట్? ఇక్కడ లాజిక్ అనేది ఈ 12 నుంచి 84 ఎలా వస్తుందో అనేది తెలుసుకోవాలి. ఇక్కడ థర్డ్ నెంబర్ అనేది ఫిగర్ ఏలో 14 ఉంది. 14/2 అంటే 7 వస్తుంది. 7 ఇంటూ ఈ 12 అంటే మనకి 84 వస్తుంది, రైట్? ఇక్కడ ఫిగర్ బిని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫిగర్ బిలో 18 ఉంది. 18/2 అంటే 9 వస్తుంది. 9 ఇంటూ 9 అంటే మనకి 81 వస్తుంది. సో ఏబి రెండు కూడా సేమ్ లాజిక్ని ఫాలో అయినాయి కాబట్టి అదే లాజిక్ని మనం సీకి అప్లై చేస్తే ఇక్కడ 88 రావాలంటే మనం ఈ 11ని మనం 8తో మల్టిప్లై చేయాలి, రైట్? సో ఇక్కడ 8 ఉందంటే ఈ క్వశ్చన్ మార్కులు మనకి 16 ఉండాలి. అప్పుడు 16/2 అనేది 8 అవుతుంది. 8 ఇంటూ ఇక్కడ ఈ 11 అంటే మనకి 88 వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన నెంబర్ అనేది 16. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the first 10 terms and the last 10 terms of the given expression are interchanged in such a way that the first term is interchanged with the last, the second with the second last, the third with the third last, and so on, what will the fifth term from the right be in the new arrangement? ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ 10 టర్మ్స్ని రైట్ నుంచి రాయాలి. అలాగే రైట్లో ఉన్న ఫస్ట్ 10 టర్మ్స్ని లెఫ్ట్ నుంచి రాయమని చెప్తున్నారు. అది కూడా ఫస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో రీప్లేస్ చేయాలి, సెకండ్ టర్మ్ని సెకండ్ టర్మ్తో, థర్డ్ టర్మ్ని థర్డ్ టర్మ్తో రీప్లేస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత వచ్చే న్యూ అరేంజ్మెంట్లో రైట్ నుంచి ఫిఫ్త్ టర్మ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్? మనకు కావాల్సింది రైట్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కాబట్టి ముందు మనం లెఫ్ట్లో ఉన్న లెటర్స్ని రైట్ నుంచి రాద్దాం. ఓకే, సో లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ అనేది రైట్లో ఫస్ట్ టర్మ్ అవుతుంది. సెకండ్ టర్మ్ బి సెకండ్ టర్మ్, థర్డ్ 7 ఉంది, ఇక్కడ కూడా థర్డ్లో వస్తుంది. ఫోర్త్ అనేది 5, ఫిఫ్త్ అనేది ఈ, రైట్? సో మనకు కావాల్సింది రైట్ నుంచి ఫిఫ్త్ లెటర్ కాబట్టి ఫిఫ్త్ లెటర్ అనేది ఈ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ కమలా ఈజ్ 50 meters సౌత్ వెస్ట్ ఆఫ్ నేత అండ్ రేత ఈజ్ 50 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ నేత, దెన్ రేత ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కమలా? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి డైరెక్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, రైట్? ఈ పాయింట్లో నేత ఉందనుకుంటే నేతకి సౌత్ ఈస్ట్లో 50 మీటర్స్లో కమలా ఉందని చెప్పారు. అంటే ఇది 50 మీటర్స్, ఇక్కడ కమలా ఉన్నారు. అలాగే నేతాకి రేత అనేవారు 50 మీటర్స్లో సౌత్ ఈస్ట్లో ఉన్నారు. సో సౌత్ ఈస్ట్ అంటే ఇది డైరెక్షన్, 50 మీటర్స్లో రేత ఉన్నారు. సో ఈ రెండు పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉంటాయి, రైట్? ఎందుకంటే ఇది కూడా 50 మీటర్స్, ఇది కూడా 50 మీటర్స్. మనల్ని క్వశ్చన్లో రేత అనేవారు విత్ రెస్పెక్ట్ టు కమల ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కమలాకి ఈస్ట్లో రేత ఉన్నారు కాబట్టి మన ఆన్సర్ అనేది ఈస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి లెటర్ సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే లెటర్ని మనం ఐడెంటిఫై చేయాలి, రైట్? మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఎక్స్. ఎక్స్ అంటే 24, వి ఉంది, వి అంటే 22, టీ 20, రైట్? ఆర్ అంటే 18, పి అంటే 16. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 24 - 2 అంటే 22, 22 - 2 అంటే 20, 20 - 2 అంటే 18, 18 - 2 అంటే 16. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే -2 - 2 అవుతూ వచ్చింది.
సో మనకు కావాల్సిన లెటర్ అనేది 16 మైనస్ 2 14 అవ్వాలి. 14 అంటే మనకి n వస్తుంది కాబట్టి మన ఆన్సర్ అనేది n. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.